అందరికీ నమస్తే. నేను మీ వర్ష. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి గిరిజనుల మేడారం జాతరకి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు సీతక్క, కొండ సురేఖక్క ప్రతి ఒక్కరు అందరూ కలిసి మేడారం జాతరని ఈనాడు గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. దీన్ని చూసి ఓర్చుకోలేని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ దొంగలు కొంత పేడ్ బ్యాచ్ ని తీసుకొచ్చి ఎలా అయినా మేడారం జాతర మీద కొన్ని దుష్ప్రచారాలు చేయాలి అనేసి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిండు. కానీ ఒక్కసారి ఆలోచించండి, దొంగ నాటకాలు ఆడినటువంటి దొంగలకి నేడు ఒక అమ్మాయి, ఒక బాలిక మీద రేప్ అనేసి కొన్ని సృష్టించినటువంటి జర్నలిస్ట్ శంకర్ గాడు, మరి వానికి మీరు చెప్పిండ్రా లేకపోతే వాడు మీకు చెప్పిండా తెలియదు. కానీ ఇలాంటి దొంగ నాటకాలు ఆడే ముందు నిజాలు, వాస్తవాలు తెలుసుకోవాలి. ఈనాడు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అక్కడికి వచ్చి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అనేసి తను స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి మీ కండ్లు, మీ ముఖాలు మీ ఎక్కడ పెట్టుకుంటారు? దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి దొంగలు కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించినప్పుడు ఒక అమ్మాయి మీద, ఒక బాలిక మీద మీరు రాజకీయం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు? 10 సంవత్సరాలు ఎలా అయినా మోసం చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారా? మరి మీకు గిరిజన సంస్కృతి, గిరిజనుల యొక్క జాతరకి రానికి శాతన కాలేదా? ఈనాడు బాగా మాట్లాడుతున్నటువంటి దొంగలు మరి మీరు ఎందుకు రాలేదు? ప్రెస్ మీట్ల ముందు మాట్లాడడం కాదు, 10 సంవత్సరాలు మీరు ఎట్లయినా పట్టించుకోలే మేడారం జాతరని. మరి ఈనాడు సీతక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి తను మేడారం జాతరని ఎంతో పూర్వ వైభవం తీసుకొచ్చి ఆమె చేస్తే అక్కడికి మీరు ఎందుకు రాలే? మరి సిగ్గులేని మాటలు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడడం కాదు, నీతి నిజాయితీ ఉంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి, సిగ్గులేని నాయకులారా.